ఇక్కడ కులం మతం డబ్బున్నోడు డబ్బు లేనోడు అనే తేడా ఏమీ లేకుండా అందరూ ఒకటే అని చెప్పి కలిసి బతుకుతున్న ఒక కొత్త ప్రపంచం ఈ ఆరోవెలి. నా జీవితంలో ఎన్నో స్కాములు చూశాను కానీ ఇదెక్కడ స్కామ్ రా మామ. పిచ్చవారంలో కూడా పిచ్చెక్కిచ్చారు. చిన్న పాప వచ్చిందిరా, మాత్రం రాకండి, అక్కడే ఉండండి. చిన్న పాప కూడా వచ్చింది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి. హలో గైస్, ఇప్పుడైతే మన రూమ్కి అయితే 15 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆరోవెలి మాతృ మందిర్కి అయితే వెళ్తున్నాను. ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. మాతృ మందిర్కి అయితే వచ్చేసాం మనం. ఇదిగోండి, ఇక్కడ మనం లోపలికి వెళ్ళి బైక్స్ అక్కడ పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్ళాలి. బయట మనకి ఇలాంటి షాపింగ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఫుడ్ ఏదైనా కావాలంటే ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుతాయి. ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడికక్కడ బాగానే ఉన్నాయి. పార్కింగ్ 50 రూపాయలు అంట బైక్ పార్కింగ్ చేసుకొని అయితే మనం నడుచుకొని కొంచెం దూరం వెళ్ళాలి లోపలికి. అండ్ వెళ్దాం. ఇక్కడ నుంచి లోపల నడుచుకొని వెళ్ళిపోవాలి. బైక్ పార్కింగ్ 50 రూపీస్. ఇక్కడ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. అటువైపు కార్ పార్కింగ్ అయితే 150 రూపీస్. ఇదంతా మాతృ మందిర్ సంబంధించింది. స్టడీ ఉంది. ఇక్కడ ఫ్రీ పాస్ తీసుకోవాలంట. ఫ్రీ పాస్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. తీసుకుందానా అండి. నిజంగా ఇది ఒక కొత్త ప్రపంచమే. ఇక్కడ కులం మతం ఈ డబ్బున్నోడు డబ్బు లేనోడు ఎటువంటి భేదాలు లేకుండా అయితే ఇక్కడ నివసిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ హిస్టరీ అయితే ఇంకా లోపలికి వెళ్ళి చెప్తాను. ఇక్కడైతే పాస్ తీసుకొని అయితే మనం వెళ్ళిపోదానా అండి. లోపల బోర్డు పార్క్ ఉందంట, అలాగే సైకిల్ టూరు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ పాసెస్ తీసుకోవాలంటే ఫ్రీ పాసెస్ తీసుకొని వెళ్ళాలి. ఈ ఫ్రీ పాసెస్ తీసుకున్న దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ 30 మినిట్స్ వాక్ అని పెట్టారు. అరగంట నడవాలంట. దిస్ వే పని చేస్తున్నారు. టూర్ ఇన్సైడ్ ఆరోవెలి, టేక్ 1 hour టూర్ ఆరోవెలి, మస్ట్ సీ స్పాట్స్ అని చెప్పి ప్రైవేట్ వెహికల్లో తిప్పుతారంట. ఇవన్నీ చూపిస్తారు. నడుచుకొని వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళిపోవడమే. ఎక్కడికక్కడ ఏంటంటే వీళ్ళు తయారు చేసిన వస్తువులు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు కొనుక్కోమని. కొనుక్కోవడం వాళ్ళని సపోర్ట్ చేయడానికి అంతే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎదుగుని వాళ్ళందరూ వెళ్తున్నారు చూసారు కదా, ఆ లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ లెఫ్ట్కి వెళ్తే లోపలికి వెళ్తే మాతృ మందిర్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్. ఇటువైపు వెళ్ళాలి. చాలా దూరం నడవాలి. ఇక్కడ మ్యూజియం ఉంది. ఎంట్రీ 30 రూపీస్ అంట. వైల్డ్ లైఫ్ మ్యూజియం అలా ఉంటాయి లోపల. చూడాలంటే సరదాగా వెళ్ళి చూడొచ్చు. ఈ మాతృ మందిర్కి వెళ్ళడానికి మనం లోపలికి వచ్చిన తర్వాత లోపల ఇలాంటి బైక్స్ కానీ కార్స్ కానీ చాలా తిరుగుతున్నాయి. లోపల ఇంతమంది తిరుగుతున్నారు కదా, ఇలా కార్స్ బైక్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఏంటి అని అడిగాను. ఏంటంటే ఇప్పుడు మనం ఇది పాండిచ్చేరి కాదు, ఇది తమిళనాడు లెక్కలోకి వస్తుంది. ఆరోవెలి అనే విలేజ్లో మాతృ మందిర్ అనేది ఉంటుంది. ఈ ఆరోవెలి అనే విలేజ్లో ఆల్మోస్ట్ ఒక 5000 మెంబర్స్ అయితే జీవిస్తున్నారంట. వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి ఆ లోకల్ వాళ్ళు కార్స్లో కానీ బైక్స్ మీద కానీ అలా తిరుగుతున్నారు. కానీ చాలా ఒక సపరేట్ ప్రపంచమే సృష్టించినట్టున్నారు వీళ్ళు. అలా ఉంది. కానీ నడిచి రావడమే దోలు తీరుతుంది చాలాసేపు నుంచి. రిటర్న్లో ఫ్రీ బస్సు ఉంటుందంట. చూద్దాం. అదేనయ్యా ఫ్రీ బస్సు. రిటర్న్లో వెళ్ళేటప్పుడు బస్సులో ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. చాలా ఓపిక ఉండాలి. ముందు నడుచుకొని రావాలి లోపలికి. ఫైనల్లీ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు పైగా నడిపించాడు. 1.5 కిలోమీటర్ అన్నాడు. వచ్చేసాం మాతృ మందిర్.
ఇదే ఆరోవలి మాతృ మందిర్. మన లోపలికి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి లోపల అంతా మెడిటేషన్ చేసుకుంటారు. మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఒక 2-3 days ముందుగానే మనం ఆన్లైన్లో అయితే మనం బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. మనకు ఫ్రీ పాసెస్, కాస్ట్ ఏముండదు. మాతృ మందిర్ సంబంధించిన హిస్టరీ కూడా ఉంది ఇక్కడ, అన్ని లాంగ్వేజ్లో ఏర్పాటు చేశారు. ఓకే, ఇది మెయిన్ వ్యూ పాయింట్ అనేది మాతృ మందిర్కి. ఇక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి లోపల ఇల్లులు. ఇక్కడ లోకల్గా నివసించే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5000 పీపుల్స్ అయితే నివసిస్తున్నారు ఆరోవలి అనే విలేజ్లో. బయటికి అయితే వచ్చేసాం. ఈ మాతృ మందిర్ని కూడా మనం చక్కగా చూసేసుకున్నాం. ఇది ఏంటంటే పాండిచ్చేరి లెక్కలోకి రాదు. ఆరోవలి అనేది తమిళనాడులోనే ఆరోవలి అనేది ఒక ఊరు. ఆ ఊర్లో మాతృ మందిర్ మనం చూడడానికి రావాలి. లోపల ఉన్న మాతృ మందిర్ మీరు లోపలికి వెళ్ళి కొంచెం మెడిటేషన్ అయితే చేసుకోవాలనుకుంటే ముందుగానే మీరు వెబ్సైట్లో ఒక 3-4 days ముందుగానే బుక్ చేసుకోవాలి. ఫ్రీ పాసే, బుక్ చేసుకుంటే మీకు స్లాట్ వస్తుంది. అప్పుడు మీరు లోపలికి వెళ్ళి మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ వెళ్ళి చూసుకొని వచ్చేయడమే బయట నుంచి. అలాగే చాలా మంచి విషయాలు తెలుసుకున్నాయి ఇక్కడ. అసలు ఈ ఆరోవలిలో నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరికి సమానతత్వం, అంటే ఇక్కడ కులమత భేదాలు, దేవుడు అటువంటి ఏమీ ఉండవు. అది అలా నివసిస్తున్నారు వీళ్ళు. అలాగే అక్కడ లోపల ఉన్న పర్సన్ చెప్పినతను ఏంటంటే, ఇక్కడ సపోజ్ డాక్టర్కి ఒక 100 రూపాయలు ఇస్తే ఇక్కడ పూల్కి వాటర్ కొట్టే పర్సను, వాచ్మెన్ సంథింగ్ అతను ఉంటారు, అతనికి కూడా 100 రూపాయలు, అంటే సమానమైన జీతం ఇస్తారంట. అది మనం కూడా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అంట, 1 or 2 days ఉండొచ్చు అంట. ఇక్కడికి వచ్చి చెప్పారు. కాకపోతే పే చేసుకొని ఉండాలి. చాలా బాగుంది ఆరోవలి అయితే. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన రూమ్కి అయితే వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయితే మనం పిచ్చవరం బయలుదేరుతున్నాం. పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, వరల్డ్లోనే 2nd largest మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అదైతే చూపించబోతున్నా మీకు. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇలాంటి ఆటోలు మాత్రం నాకు బాగా నచ్చినాయి. ఆ సర్వీస్ ఆటోలు ఉన్నాయి, బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్సు ఇదే, చిదంబరం వెళ్తుంది, రెడీగా ఉంది. ప్రతి 10 నిమిషాలకి బస్సెస్ ఉంటాయంట. ఇక్కడైతే వీళ్ళు ఇంగ్లీష్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, తమిళ్లోనే ఉంది. 11 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఈ బస్సెస్ ఉంటాయంట. అండ్ ఎక్కేద్దాం. ఇదే చిదంబరం బస్ స్టాండ్. చిదంబరంకి 15 kilometers దూరంలో పిచ్చవరం ఉంటుంది. చిదంబరం వీడియో అయితే తర్వాత వస్తుంది. ఇప్పుడు పిచ్చవరాన్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో. వచ్చేసాం మనం. ఇదే పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ జరిగే ఏరియా ఇది. మనం చిదంబరం నుంచి పిచ్చవరంకి ఈ బస్సులోనే వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడికి per head 30 rupees తీసుకున్నారు. ఇది పిచ్చవరం బోటింగ్ పాయింట్, అంటే ఇది బస్ స్టాండ్ లాగా. మళ్ళీ రిటర్న్లో ఇక్కడ నుంచి మళ్ళీ చిదంబరానికి బస్సెస్ ఉంటాయి, అంటే ఎవ్రీ 1 hour ఉంటాయని చెప్పాడు. చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇలా ప్రైవేట్గా గ్రూప్ వచ్చిన వాళ్ళు ఇలా వచ్చేసి చిల్లు అవుతారు. బోట్ బుకింగ్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడైతే మనం బుక్ చేసుకోవాలి. ఫోర్ పర్సన్స్కి అయితే 500 అంట. డ్యూరేషన్ 40 minutes ఉంటుంది. అదే 6 personsకి అయితే 700. మనం 3 members వచ్చాం కదా, ఒకటైతే తీసుకున్నాం. మన దాంట్లో 4 person కూడా వచ్చేయచ్చు. ఇది టికెట్ 500 పెట్టి టికెట్ తీసుకున్నా. ఇక్కడ చూపిస్తే మనకు ఒక బోటు, ఒక డ్రైవర్ వస్తాడు మనతో పాటు. మీరు నార్మల్గా అక్కడ లోపల టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి. per head 10 rupees అంట. అది మ్యాండేటరీ అంట. ఇక తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం బోట్లు తీసుకుని పోవడమే. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. రా బోట్ ఒకటి ఉంది, మోటార్ బోట్ ఒకటి ఉంది. ఇవన్నీ రా బోట్లు, అంటే బాబాయ్ చేతితో టిక్కు అని తీసుకెళ్తాడు. అది రా బోట్. మోటార్ బోట్ అంటే జుమ్ అని లేపుకుంటూ వెళ్ళిపోయేది. మోటార్ బోట్ అయితే ఆల్మోస్ట్ 40 minutes ట్రిప్పే. 8 members వెళ్ళొచ్చు. 1900, కొంచెం కాస్ట్లీ అది.
మన బోట్ అయితే ఇదే 65 నెంబర్. ఇది మన 65 ఇచ్చారు. ఎక్కడి నుంచి అయితే ఒక 40 మినిట్స్ మొత్తం లోపల కుమ్మేద్దానా అండి. లోపల వెళ్తున్నారుగా, వెళ్ళిపోదాం. 4 మెంబర్స్ వెళ్ళొచ్చు 500కి. 3 మెంబర్స్ అయినా 500 అంతే. ఇంకా అది ప్రైస్ అనేది. ఇదిగో స్పీడ్ బోట్లు చెప్పా కదా, ఈ స్పీడ్ బోట్లు అది 8 మెంబర్స్ వెళ్ళొచ్చు. 1900 2 కిలోమీటర్స్ తీసుకెళ్తారంట. ఆల్మోస్ట్ అది 40 మినిట్స్ ట్రిప్పే. రచ్చ అయితే మొదలైపోయింది. మన బోట్ స్టార్ట్ అయింది, ఊగుతుంది. ఓయ్ బాబాయ్ జాగ్రత్త, ఈత కొట్టలేదు ఎవరికి. నో స్విమ్మింగ్. నువ్వు కర్ల కొత్తగా స్పీడ్ పెంచు. అది కాదు, మనకి ఇచ్చిన టైం అదేదో ఈ బోట్ నెమ్మదిగా వెళ్ళాలి, నెమ్మదిగా వాళ్ళు ఆ చెట్టులోకి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. అలాగుంది ఇక్కడ పరిస్థితి. స్లోగా వెళ్తున్నాడు బాబాయ్. నువ్వు నడుపుతా, నేను నడపా చెప్పు. మొదలైంది, దగ్గరికి వచ్చేసాం. వీళ్ళు అయిపోయింది ట్రిప్. వీళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నారు మొత్తం. అదొకటి జంప్ జంప్. ఏ ఓన్ డ్రైవింగా? ఓన్ డ్రైవింగ్. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం లోపలికి. అసలైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇదో సందు ఉంది. రిటర్న్ బై దట్ సైడ్. ఇది 3 కిలోమీటర్స్ రౌండింగ్. ఓకే ఓకే, ఐ విల్ గివ్ ఎక్స్ట్రా మనీ. గో. నార్మల్గా అయితే ఇది ఎండింగ్ పాయింట్ అయిపోయింది. ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతారు. మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే లోపలికి వెళ్తారు అలాగా. నిజంగా అసలు ఇది ఏం స్కామో కానీ అస్సలు అక్కడ మెన్షన్ చేశారు స్టార్టింగ్లో 1 km 40 మినిట్స్ అని. జస్ట్ అసలు ఆ పడవ కొంచెం ముందుకు వచ్చింది. అసలు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయం మనం. అసలు వాళ్ళు పెట్టిన ప్రైస్కి మనం అక్కడ వరకు వస్తే లేదు. అసలు మళ్ళీ మన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి 500 600 వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఎక్స్ట్రా ఇస్తే లోపలికైతే తీసుకెళ్తారంట. అది ఇక్కడ మాత్రం పెద్ద బిస్కెట్ ఇది. వావ్, లొకేషన్ మస్తు, మామూలు అదిరిపోయింది అసలు. సూపర్. చిన్న పాప వచ్చిందిరా, చూడండి ఫ్రెండ్స్. చిన్న పాప వచ్చింది, మీరు మాత్రం రావట్లేదు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి. అట్లా ఉంటుంది మరి. ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా బోట్ రైడ్. అదే మీరు 10 మంది వచ్చారు అనుకో, రచ్చ రచ్చ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లోపల నుంచి అలాగా ఒక షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాము. లోపల షూటింగ్ స్పాట్ ఉందంట, చూపిస్తా అన్నాడు బాబాయ్. లోపలికి వెళ్దాం. అసలు లోపలికి వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. ఓకే, మనకి విశాల్ది డిటెక్టివ్ మూవీ చూసారు కదా, అదైతే ఇక్కడైతే ఈ లోపలే షూటింగ్ జరిగింది. అండ్ అలాగే లోపలికి వెళ్ళి దశావతారం కూడా, ఈ దశావతారం మూవీ కూడా ఈ లోపల షూటింగ్ జరిగిందంట. ఇదంతా మూవీ షూటింగ్ స్పాట్స్. లోపల చూడండి ఎలా ఉంది అసలు. ఇది ఇక్కడే విశాల్ మూవీ షూటింగ్ జరిగిందంట, డిటెక్టివ్ మూవీ. అలాగే దశావతారం మూవీ కూడా షూటింగ్ ఈ ప్లేస్లో జరిగిందని చెప్తున్నారు. ఇంకా లోపల తిరిగే కొద్దీ మొత్తం ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ఇలాగే ఉంటుంది. ఇదే వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మన తమిళనాడులో అయితే ఉంది. చాలా బాగుంది కదా. అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి బ్యాక్ అలాగా కొన్ని స్పాట్స్ ఇలాగే ఇదే లొకేషన్లో అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఉన్నారు బాబా ఇక్కడ పిచ్చలు ఉన్నారు. జాగ్రత్త, పిచ్చవరం వచ్చినాడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికొచ్చా పిచ్చవరం.
కదా వీడియో ఈ పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, అందరికీ బాయ్ బాయ్.